నమస్తే, వెల్కమ్ టు లహరి వంటిల్లు. ఈరోజు వీడియోలో తోటకూరను తక్కువ ఇంగ్రీడియంట్స్తో క్విక్గా ఎలా వండాలో చూద్దాం. ఈ రెసిపీ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి కానీ బాక్స్ తీసుకెళ్లే వాళ్ళకి కానీ చాలా త్వరగా అయిపోతుందండి. వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. 10 మినిట్స్లో రెడీ అయిపోతుందండి. ప్రతిరోజు ఆకుకూరతో ఇలా ఏదో ఒక కర్రీ చేసుకొని తింటే చాలా మంచిది. ఈ రెసిపీ మా ఇంట్లో మా పిల్లలకు కూడా చాలా ఇష్టమండి. ముఖ్యంగా ఈ తోటకూర లేడీస్కి హెయిర్కి కానీ స్కిన్కి చాలా మంచిది. ఎన్నో పోషకాలతో నిండి ఉన్న తోటకూరను క్విక్గా ఎలా చేసుకోవాలో చూసేద్దాం పదండి. ముందుగా 2 మీడియం సైజ్ తోటకూర కట్టలను తీసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ సైజ్ అయితే సరిపోతుంది. తర్వాత వీటిని శుభ్రంగా కడుక్కొని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా. మీకు వీలైతే నైట్ టైం ఇలా ప్రిపరేషన్ చేసి పెట్టుకుంటే మార్నింగ్ వండటం ఇంకా క్విక్గా అయిపోతుంది. ఇప్పుడు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. ముందుగా 2 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకున్నాను. ఒక టమాటో సరిపోతుందండి. ఒక 4-5 మిర్చి మీకు కారానికి సరిపడినంత చూసుకోండి. ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి చిన్న ముక్కలుగా. తర్వాత ఇందులోకి ఒక 10 వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నానండి. పొట్టొలుచుకొని చిన్నగా ఇలా మ్యాష్ చేసి పెట్టుకోండి. తర్వాత ఉసిరికాయ సైజ్ అంత చింతపండును తీసుకొని చూడండి, ఈ మాత్రం అయితే సరిపోతుంది. వీటన్నిటిని ఇలా రెడీ చేసి పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని సిమ్లో పెట్టుకోవాలండి. హై ఫ్లేమ్లో వండకూడదు, ఆ కూర అడుగంటిపోతుంది. ఇప్పుడు కుక్కర్ ప్యాన్ పెట్టుకొని అది కాస్త వేడైన తర్వాత 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త వేడైన తర్వాత ఇప్పుడు పోపు దినుసులు వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు. అవి ఇలా చిటపటలాడుతున్నప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఇంగ్రీడియంట్స్ తీసుకొని ముందుగా పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసేయాలండి. ఇలా వేయటం వల్ల స్పైస్ కరెక్ట్గా సరిపోతుంది. ఇది కుక్కర్లో వండటం వల్ల చాలా మెత్తగా టేస్టీగా కూడా ఉంటుంది. ఇప్పుడు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసి ఒక్కసారి అలా కలుపుకుందామండి. దీని తర్వాత 1-2 నిమిషాలు వీటిని మగ్గించాలి. చూడండి, ఆనియన్స్ కాస్త మగ్గిపోయాయి. ఇప్పుడు కడిగేసి పక్కన పెట్టుకున్న చింతపండుని ఇందులో వేసేయాలండి. తర్వాత టమాటో ముక్కల్ని కూడా ఇప్పుడు వేసేయాలి. ఇప్పుడు వీటన్నిటిని ఇలా ఇందులో వేసాక 1-2 నిమిషాల పాటు మూత పెట్టుకొని మగ్గించుకోవాలండి. ఒకసారి మూత తీసి చూద్దాము. చూడండి, మంచిగా ఉడికిపోయాయి. ఒకసారి వీటన్నిటిని అడుగంటకుండా కలుపుకోవాలి. వీటిలో ఉన్న పచ్చివాసన మొత్తం పోయే వరకు ఇలా 1-2 నిమిషాలు మగ్గపెడితే మంచిగా ఉంటుందండి కూర టేస్ట్. ఇప్పుడు ఈ స్టేజ్లో ఇలా అంతా ఉడికిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆ కూర మొత్తం నెమ్మదిగా ప్రెస్ చేస్తూ వేయండి. వేసే ముందు క్వాంటిటీ కొంచెం ఎక్కువగా అనిపించినా ఏం పర్వాలేదండి. ఇదంతా ఉడికిపోయిన తర్వాత చాలా తక్కువ క్వాంటిటీ అవుతుంది. 2 కట్టలు తోటకూర తీసుకుంటే సరిగ్గా 4గురికి వస్తుందండి ఇది. ఈ విధంగా ఆకుకూర మొత్తం వేసేసాక కుక్కర్ మీద మూత తీసుకొని జస్ట్ అలా పైన పెట్టండి, అంతేకాని లాక్ చేయొద్దు. ఈ విధంగా మగ్గపెట్టడం వల్ల ఆ కూర చాలా వరకు మగ్గిపోతుంది. ఈ విధంగా 3 నిమిషాల పాటు మగ్గనివ్వండి. తర్వాత మూత తీసి చూద్దాము. చూడండి, వేసిన క్వాంటిటీకి చాలా వరకు సగానికి సగం దాకా ఉడికిపోయింది. ఇలా ఆకుకూర మొత్తం అడుగంటకుండా మంచిగా ఒకసారి కలుపుకోవాలి. ఈ కర్రీకి వాటర్ కూడా ఎక్కువ అవసరం ఉండదండి. ఇలా ఆకుకూర మొత్తం కలుపుకున్నాక ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. తర్వాత రెగ్యులర్గా వాడుకునే మసాలా పొడి 2 స్పూన్స్ వేస్తే సరిపోతుంది. తర్వాత రుచికి సరిపడా ఉప్పు అండి, చూసి వేసుకోండి. ఈ విధంగా అన్నీ వేసాక ఒక్కసారి కలిపేసేసి మసాలా పొడి అంతా ఆకుకూరకు పట్టేలాగా మంచిగా కలపాలి. ఎక్కువసేపు అలా వదిలేయకూడదండి, అడుగంటకుండా కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు ఇందులోకి టీ గ్లాస్తో 1/2 టీ గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఈ విధంగా కొద్దిగా నీళ్లు పోయటం వల్ల కూర చాలా సాఫ్ట్గా కుక్ అవుతుంది.
వాటర్ వేశాక ఒక్కసారి కలిపేసుకొని ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసేసి ఒక్క విజిల్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. అంతేనండి, ఎంతో సింపుల్గా టేస్టీగా చాలా రుచికరమైన ఆకుకూర రెడీ అయిపోతుంది. ఇలా చేయటం వల్ల పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. వాళ్ళకి కాస్త మెత్తగా తినాలని ఉంటుంది కదా. అయిపోయిందండి, విజిల్ కూడా వచ్చేసింది. ఒక 2 నిమిషాల తర్వాత ఓపెన్ చేసి చూద్దాము. కూర ఉడికిపోయినట్టు మంచి స్మెల్ కూడా వస్తుందండి. చూస్తున్నారు కదా ఎంత మంచిగా ఉడికిపోయిందో. ఇప్పుడు దీన్ని ఒక్కసారి పప్పు గుత్తి తీసుకొని అలా మెదుపుకోవాలి. ఇలా కచ్చా పచ్చగా కాకుండా కాస్త స్మూత్గా ఉండేలాగా మెదుపుకోవాలి. ఇలా చేయటం వల్ల పిల్లలకు తినడానికి కూడా ఈజీగా ఉంటుంది. అంతేనండి, కూర రెడీ అయిపోయింది. ఒక బౌల్ తీసుకొని సర్వ్ చేసుకుందాము. అంతేనండి, ఎంతో సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తో తోటకూర కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతో షేర్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అలాగే మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.